ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రభువురా, ఈ కీర్తన దేవునిని స్తుతిస్తూ అలాగే దేవునిని ఘనపరుస్తూ రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రారంభం ఏమిటి అనంటే, దేవుని యొక్క నివాస స్థలం ఇది. దేవుని యొక్క నివాస స్థలం అంటే ప్రభువు ఉండే స్థలం. అందుకనే మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి, మనం కొన్ని ప్రాంతాలను చూచినప్పుడు అవి ఒక్కొక్క ఏరియాను బట్టి ఆ నివాస స్థలాలు మారుతూ ఉంటాయి. మనం చూచే వాటిల్లో కొన్ని గార్డెన్స్ చూస్తాం. ఒక మంచి పూల తోటలు, పార్కుల్లో మనం చూస్తే ఆ ఆవరణము, ఆ స్థలము చూడటానికి చాలా ఆహ్లాదంగా, మనస్సుకు మరి ఉత్ప్రేరణగా ఆ స్థలాలు ఉంటాయి. ఆ గార్డెన్స్లో ఉన్నంతసేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదొక నివాస స్థలం. అలాగే మనం అడవుల్లోకి వెళితే అదొక నివాస స్థలం. రకరకాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అంత కొండలు, లోయలు, ఆ ప్రాంతము అదొక నివాస స్థలం. అది కూడా చూడటానికి బాగానే ఉంటుంది. ఇలాగూ దేవుడు సృష్టించిన వివిధ రకాలైన స్థలాలు, ఈ స్థలాలలో మనం చూసినప్పుడు అది ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కీర్తన రాసిన వాళ్ళకి అన్ని అనుభవాలు తెలుసు. అంటే కొండ ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, లోయ ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, అలాగే అడవులు ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, సెలయేర్లు ప్రవహించే నదీ తీర ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆ చూసిన వాటన్నిటికంటే శ్రేష్టమైనది, మరి ఆహ్లాదకరమైనటువంటి స్థలం ఏమిటి అనంటే, ఇదిగో ఇక్కడ మొదటి వచనంలో రాస్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యము. అంటే అన్నిటికంటే కూడా దేవుడు నివసించే స్థలం అనేది చాలా రమ్యమైనది, చాలా అందమైనది. మనం చూస్తూ ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుడు నివసించే స్థలం, దేవుని నివాస స్థలం అనేది చాలా అందమైనది, రమ్యమైనది అని అంటున్నాడు. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళి ఎంతసేపు ఉన్నా అక్కడ అనుభవించే అనుభూతి కంటే కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో కలిసి ఆయనను అనుభవిస్తూ ఉంటే ఆ అనుభవము చాలా మధురంగా ఉంటుంది,
దేవుడు నివసించే స్థలము మనకు చాలా ఆత్మీయముగా ఉంటుంది. ఆయన నివసించే నివాస స్థలము, ఆయన నివసించే నివాస స్థలంలో ప్రభువు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరలోక వాతావరణం ఉంటుంది. మనం ఆ స్థలంలోకి ఎంటర్ అయితే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అయితే దేవుడు తన సన్నిధిని అనుభవించే స్థలములో దేవునికి మనము కలుసుకునే ప్లేస్ ఎక్కడ అని అంటే, బలిపీఠము అనే స్థలము దగ్గర మనము దేవుణ్ణి కలుసుకుంటాం. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠము అనే ఒక ఆవరణం ఉంటుంది. ఆ బలిపీఠము దగ్గర దేవుడు మనం కలుసుకునే స్థలం. అందుకనే 3వ వచనంలో ఏమని రాశాడంటే, సైన్యములకు అధిపతి అగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ ఏమంటున్నాడు? నీ బలిపీఠమునొద్దనే. అంటే బలిపీఠం ఎవరిది అనంటే అది దేవుంది. ఆ దేవుని బలిపీఠము దగ్గర మనము ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళినప్పుడు దేవునితో మనం కలుసుకునే స్థలం బలిపీఠం. జనరల్గా బలిపీఠము అని అంటే మరి దేవుడు నివసించే స్థలము, దేవుడు కూర్చునే స్థలం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళి దేవునితో మనం సెటరైట్ అవుతాం. అనగా మనకు దేవునికి మధ్యలో ఏమైనా నెగటివ్ థింగ్స్ ఉంటే, దేవునికి ఇష్టం లేనివి మనలో ఏమైనా ఉంటే, దేవునికి ఇష్టం లేని పనులు మనం ఏమైనా చేస్తుంటే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు విరోధంగా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాం. అలాగే నీకు ఇష్టం లేని పనులు నేను చేశాను, నన్ను క్షమించు అని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవునికి చెబుతాం. అప్పుడు దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. అంటే బలిపీఠం అంటే మనల్ని క్షమించే స్థలం, క్షమించే స్థలం. అలాగే బలిపీఠము అని అంటే మనల్ని దేవుడు చేర్చుకునే స్థలము. అంటే తన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు. అయితే పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునిని మనము చేర్చుకుంటూ, దేవుడు మనల్ని చేర్చుకునే ఒక బలిపీఠం అనేది ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారములో కట్టమన్నాడు. అలాగే మోషే ప్రత్యక్ష గుడారములో బలిపీఠం నిర్మించాడు. ఈ రోజున మనము దేవుని కొరకు బలిపీఠములు కట్టేవారముగా మారాలి. మన జీవితంలో దేవుని కొరకు బలిపీఠములు కట్టేవారముగా మనం మారాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బలిపీఠాలు ఎవరైనా కట్టారా అనంటే, కొంతమంది బలిపీఠాలు కట్టారు. ఎప్పుడు అనంటే వారు దేవునితో సమాధాన పడటానికి కట్టారు. అలాగే దేవునిలో బలపడటానికి కట్టారు. అలాగే దేవుని ఆశీర్వాదాలు పొందటానికి బలిపీఠాలు కట్టారు. బైబిల్ గ్రంథంలో ఎవరు ఏ టైంలో బలిపీఠాలు కట్టారు అని కనుక మనం చూస్తే, చూడండి దేవుని వాక్యంలో ఆదికాండములో 8వ అధ్యాయం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము
20వ వచనం చదివే. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ చూడండి, నోవహు అనే వ్యక్తి దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఈ బలిపీఠం కట్టడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, జలప్రళయము రాకముందు ప్రజల మీద దేవునికి కోపం ఉంది. అంటే వీరు నా మాట వినటం లేదు, వీరు మరి నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, అందువలన జలప్రళయము నేను పంపిస్తున్నానని నోవహుతో ఆల్రెడీ చెప్పాడు. ఎలా చెప్పాడంటే ముందుగానే చెప్పాడు. జలప్రళయం ఏ రోజు వస్తుందో కూడా డేట్ కూడా చెప్పాడండి దేవుడు. ఫలానా రోజు జలప్రళయం రాబోతుంది అని డేట్ కూడా చెప్పాడు దేవుడు. ఆ డేట్ కూడా ఉంది బైబిల్లో. చూడండి ఒకసారి 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అంటే మేఘాల్లో నుండి వర్షం వచ్చి ఆకాశపు తూములు విప్పబడతాయి. ఆ రోజు ఏంటి అని అంటే 600 సంవత్సరము నెల 2వ నెల, డేటు 17వ తేదీ. చూడండి ఎంత క్లియర్గా ఉంది అక్కడ. ఈరోజు డేట్ ఎంత అని అంటే మనం ఏం చెప్తాం? ఈరోజు డేట్ ఎంత? 8/12/2024 అంటాం. అలాగే ఆ జలప్రళయం వచ్చిన డేట్ ఎంత అంటే 17వ తారీఖు 2వ నెల 600 సంవత్సరం, అంటే బీసీ. ఇది 17వ తారీఖు 2వ నెల 600 సంవత్సరమున ఆకాశపు తూములు విప్పబడతాయని డేట్ కూడా చెప్పాడండి దేవుడు. డేట్ చెప్పే ఆ జలప్రళయం పంపించాడు. పిల్లరా, మన జీవితంలో దేవుడు డేట్స్తో సహా చేస్తాడు ఏదైనా. నువ్వు అనుకున్న టైంలో దేవుడు ఏది చేయడు. దేవుడు ఒక డేట్ ఇస్తాడు నీకు, ఆ డేట్ ప్రకారం అన్నీ జరిగిపోతాయి. ఈ జలప్రళయము రావటానికి కారణం మనుషులు దేవుని మాట వినటం లేదు కాబట్టి దేవుని కోపం మనుషుల మీద ఉంది. అందువలన ఆ మనుషులకు శిక్షించడం కోసం జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత నోవహు ఆయన కుటుంబము తప్పించబడ్డారు. దానికి కారణం ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించబడ్డాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జలప్రళయం అయిపోయిన తర్వాత మరలా నోవహు కుటుంబము క్రిందకి దిగొచ్చి భూమి మీద ఫ్రెష్గా మరలా ఉంటున్నారు. ఆ టైంలో నోవహు చేసిన పని ఏమిటి అనంటే ఒక బలిపీఠము కట్టాడు. ఒక బలిపీఠం. ఈ బలిపీఠం కట్టడంలో ఉద్దేశం ఏంటి అనంటే, ఒకటి, లోకములో మమ్ములను కాపాడారు ప్రభువా, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అది ఉద్దేశం. లోకమంతా నశించిపోయింది, వాళ్ళల్లో పడి మమ్మల్ని కూడా నశించిపోకుండా కాపాడారు, మమ్మలను బ్రతికించారు. లోకమంతా నశించిపోయినా మా కుటుంబాన్ని కాపాడారు, అందుకు నీకు వందనాలు, థ్యాంక్స్ ప్రభువా అని చెబుతూ కృతజ్ఞతాస్తుతులతో బలిపీఠము కట్టాడు. రెండవది, ఈ జలప్రళయము ద్వారా
దేవుడు వీరిని, ఈ కుటుంబాన్ని నూతన సృష్టిగా మార్చాడు. ఒకటి, బ్రతికించాడు. రెండు, నూతన సృష్టిగా స్థాపిస్తున్నాడు. అందుకు నోవహు బలిపీఠము కట్టాడు. ఈ బలిపీఠము కట్టి ఏం చేస్తున్నాడు? 20వ వచనంలో, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ప్రభా, మీరు మమ్మల్ని బ్రతికించినందుకు, మరలా మా ద్వారా సృష్టిని ప్రారంభిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నోవహు బలిపీఠమును కట్టాడు. ప్రభునంతులారా, మన జీవితంలో కూడా దేవునికి బలిపీఠమును కట్టాలి. ఆ బలిపీఠం ఏమిటి అనంటే, మనకు దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ, ఈ 2024వ సంవత్సరం అంతటిలో ప్రభువు మనకు చేసిన ప్రతి మేలుకు స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతుల బలిపీఠమును మనము కట్టాలి. తర్వాత ఈ బలిపీఠము కట్టినప్పుడు జరిగిన మార్పు ఏమిటంటే 21వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే ఈ బలిపీఠము కట్టిన తరువాత దేవుడు అక్కడ వచ్చే ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడంట. అంటే బలిపీఠము కట్టి మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి చూడండి. ఉదయకాలమే మనం చేసే ప్రార్థనలు, కుటుంబముతో కలిసి చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థనలు దేవునికి పంపిస్తూ ఉంటే అది దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసన అంటే మన కుటుంబంలో ఈ ఇంపైన సువాసన దేవుడు పీల్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నీ ఇంటిలో కృతజ్ఞతాస్తుతులు రావాలి. ప్రతిరోజు కొన్ని పాటలు నువ్వు పాడాలి దేవుని కోసం మన ఇళ్ళల్లో. అలాగే కొంత సమయం నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే కొంత సమయం దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది ఒక బలిపీఠం. బలిపీఠం అంటే మనం స్ట్రక్చరల్గా ఏమి కట్టట్లేదు, కానీ ఇప్పుడు ఆ రోజున వాళ్ళు నిర్మించినట్లుగా రాళ్లతోనో చెక్కతోనో మనం ఏం చేయట్లేదు, కానీ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంతే, సింపుల్గా మనం దేవునితో కొంత సమయాన్ని గడుపుతున్నాం. అదే బలిపీఠం. ఆ బలిపీఠం మీద మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు, మనం చెల్లించే స్తోత్ర బలులు, ఇందాక మనం పాడాం కదా, స్తోత్ర బలి నీకే చెల్లిస్తానయ్యా తండ్రి, నీకేనయ్యా అని ఆ స్తోత్ర బలులు చెల్లిస్తూ ఉంటే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అక్కడ ఏమని చదివాం? ఇంపైన సువాసనను ఆఘ్రాణించి పీల్చుకొని, ఇక తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చూసారా? అంటే ఇక నేను ఇంతకుముందు శపించినట్లుగా ఇక భూమిని నేను ఎన్నడూ కూడా శపించను. అంటే ఈ నోవహు కట్టిన బలిపీఠము ద్వారా దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. పిల్లరా, మనం దినదినము ప్రార్థన చేసేవారమైతే దేవుడు తన మనస్సును మార్చుకొని మన మీద ఆ కరుణ దయను చూపిస్తూ ఉంటాడు. అందుకనే నోవహు ఒక బలిపీఠాన్ని కట్టి అటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండవది, దేవుడు కూడా తన మనస్సు మార్చుకొని
ఇకెన్నడూ నేను ఈ భూమిని శపించనని అనేటట్లుగా చేశాడు నోవహు కట్టిన బలిపీఠం ద్వారా. మన జీవితంలో కూడా ఈ బలిపీఠము నోవహులాగా కట్టి దేవుని కొరకు మన హృదయాల్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉంటే దేవుని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు బలులు దేవునికి ఇంపైన సువాసనను ఇస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం చదువు, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికాను. నోవహు కట్టిన బలిపీఠము ద్వారా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగే దేవుడు కూడా తన మనస్సును మార్చుకున్నాడు. తర్వాత ఇంకెవరు బలిపీఠం కట్టారు అనంటే ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇక్కడ జరుగుతుంది ఏంటి? అబ్రహాము మరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుతున్నామండి. నీ పాదం రొక్కెదను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. నీ పాదం రొక్కెదను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
మ్రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా